ఈరోజు మనం నియో ఎక్స్ప్లోర్లో కోడింగ్ అసైన్మెంట్ డెమో చూద్దాం. సో బేసిక్గా కోడింగ్ అసైన్మెంట్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు కంపైలర్లో మీరు ఇక్కడ చూస్తే అసెంబ్లీ ఎన్ఏఎస్ఎం అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ దీన్ని మీరు ఇక్కడ పైథాన్కి సెట్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేయాలన్నమాట. పైథాన్ 8.1కి సెట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనం సమ్ డిఫరెన్స్ ప్రోడక్ట్ అండ్ క్వశ్చన్ ప్రోగ్రామ్ రాయాలి. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఫోన్లోనే కోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా సిమిలర్గా ఫోన్లో నుంచి అయినా చేయొచ్చు. సో ఇలా కోడ్ రాసిన తర్వాత నేను రన్ చేస్తున్నాను. సో బేసిక్గా ఈ కోడ్లో నేను ఇన్పుట్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. అంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇన్పుట్ ఇవ్వాలంటే ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ రిబ్బన్ని పైకి కిందకి. సో ఇక్కడ నేను ఇన్పుట్లో వచ్చేసి A1 అండ్ B2 ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ 1కి 2కి ఇది క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చెక్ చేయాలనుకుంటే అవుట్పుట్ మీద క్లిక్ చేయండి అండ్ ఇంకోసారి రన్ చేయండి. సో మనకి ఆన్సర్ వచ్చింది 1 + 2 3 అండ్ 1 - 2 - 1 1 × 2 2 అండ్ సో ఇలా. బట్ మనకి ఇక్కడ సెట్ 1 సెట్ 2 ఫెయిల్డ్ అని వచ్చాయి. ఎందుకంటే మనం ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకొని కరెక్ట్గా అయితే ప్రింట్ చేసాం. బట్ వీళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఫార్మాట్లో ప్రింట్ చేయలేదు. సో అది ఎలా తెలుస్తుందంటే సెట్ 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ ఫార్మాట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఒకవేళ ఇన్పుట్ 2 and 4 ఇస్తే మనకి ఈ ఫార్మాట్లో అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. అంటే మనం రాసింది కరెక్టే బట్ ఫార్మాట్ సరిగ్గా ఇవ్వలేదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రింట్. సో ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పేసింగ్స్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఓన్లీ దెన్ మీకు కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు కోడ్ రాశాను అండ్ ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇన్పుట్ చూడండి 1 and 2 ఇస్తున్నాను అండ్ ఐల్ రన్ అండ్ అవుట్పుట్ చూడండి మనకు కావాల్సిన ఫార్మాట్లోనే వచ్చింది. సో అందుకే ఇక్కడ పాస్డ్ అని వచ్చాయన్నమాట. సో ఈ రకంగా మీరు కోడ్ చేయాలి.